హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సంక్రాంతికి వస్తున్నాం, మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది, ఏంటి, చూడొచ్చా లేదా, ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసేసండి. నాకు కూడా కొంచెం మోటివేటెడ్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సంక్రాంతికి వస్తున్నాం, మూవీ ఎలా ఉంది ఏంటి అని అడిగితే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అది భయ్య మ్యాటర్. అలా అని మూవీ బాలేదా అంటే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు F2, F3 ఇలాంటి మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తారంటే మాత్రం కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళిపోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే మాత్రం మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మన ముందు జనరేషన్ అంటే మన ఫాదర్, మదర్ ఇలాంటి ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకేంట్రా ప్రాబ్లం, మూవీ బాగానే ఉంది కదా అంటున్నావు అంటారా? ప్రాబ్లం ఏంటంటే నాకు ఫోర్స్డ్ కామెడీ కన్నా ఆర్గానిక్ కామెడీ అంటే చాలా ఇష్టం. బట్ ఇదే ఆ మూవీలో మిస్ అయిందని నాకు అనిపించింది. జనరల్లీ మన అనిల్ రావుపూడి గారి మూవీస్ లోని ఆర్గానిక్ కామెడీ నాకు ఎక్కువ అనిపించదు. అదొక టైప్ ఆఫ్ ఫోర్స్డ్ అండ్ క్రింజ్ కామెడీ లాగా అనిపిస్తుంది. నాకు అదైతే కొంచెం ఎక్కదనమాట. సో అందుకే నేను మూవీకి ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ మూవీ స్టార్ట్ అవడం కిడ్నాప్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని మిగతా మూవీ రన్ అవుద్ది. అది ఎంత కన్వీనియంట్ గా ఉంటదంటే ఏదో ఒక ఆర్టిఫిషియల్ సీక్వెన్స్ లాగే ఉంటది అనమాట. సో నేను అందుకే కొంచెం ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాను, డిస్కనెక్ట్ అయిపోయా. అండ్ కమింగ్ టు ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అయితే మాత్రం వాళ్ళు జస్టిస్ చేశారు భయ్య. అండ్ పర్టికులర్లీ ఐశ్వర్య రాజేష్ గారు వెంకటేష్ గారిని ప్రతిసారి బా అని పిలుస్తుంటారు అనమాట. నాకెందుకు అది మరీ అంత ఆర్గానిక్ అనిపించలేదు. అండ్ కమింగ్ టు వెంకటేష్ గారు, ఫ్యామిలీ మూవీస్ లో ఆయన ఎలా చేస్తారో మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెంకటేష్ గారు అయితే మూవీలో చాలా స్మార్ట్ గా ఉన్నారనమాట. అంత ఏజ్ వచ్చినా సరే ఏజ్ అయితే కనిపించలేదు మూవీలో. అండ్ వెంకటేష్ గారు కొడుకు కింద ఒక చిన్న అబ్బాయి చేశాడు అనమాట. ఆ అబ్బాయితో ఫన్ జనరేట్ చేద్దాం అనుకున్నారు. నాకు పర్సనల్లీ అయితే పెద్ద కామెడీ అనిపించలేదు అది. అండ్ ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే కూడా మరీ అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు భయ్య. అనిల్ రావుపూడి గారి రెగ్యులర్ ఫ్యామిలీ టెంప్లెట్ లాగే అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే చెప్తున్నాను కదా భయ్య, మీకు F2, F3 లాంటి సినిమాలు నచ్చితే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. బట్ నాకైతే అది ఎక్కువ నచ్చదు. అలా అని ఫ్యామిలీ మూవీస్ అన్ని ఇలాగే ఉంటాయా అంటావా అంటే లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ టెల్లింగ్ ద స్టోరీ అండ్ హౌ యూ రిప్రజెంటింగ్ ఆన్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు తీసిన దృశ్యం మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో కమర్షియల్ పాయింట్స్ అసలు ఉండవు కదరా అంటే ఎస్, ఐ అగ్రీ ఫర్ దట్. విత్ ఇంక్లూడింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే కలిసి ఉన్నవరా, సీతం వకీల్లో సిరిమల్ చెట్టు ఇలాంటి మూవీస్ అయితే నాకు నచ్చుతాయి. ఎందుకంటే ఆర్గానిక్ కామెడీతో పాటు ఎంగేజింగ్ స్టోరీ కూడా ఉంటది కాబట్టి. సో ఫైనల్ గా మూవీ అయితే నాకు పెద్దగా ఎక్కలేదు కానీ మీకు నచ్చచ్చు. సో ఫ్యామిలీతో ఖాళీగా ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ దాంతో పాటు రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోద్దు. అండ్ అలాగే రౌండ్ ఫిగర్ కి కొంచెం దగ్గరలో ఉన్నాం, అది కూడా కంప్లీట్ చేసేసేయండి. సో కలుద్దాం మరి నెక్స్ట్ రివ్యూ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్.